హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బుడకాకరకాయలతో కర్రీ చేసుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్న వెజిటబుల్. ఇది చాలా జబ్బులకు పనిచేస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ. ఒక పావు కిలో బుడకాకరకాయలు, ఒక పావు కిలో టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ అంత చింతపండు, వీటితోటి చేసుకుందాము. ముందు స్టవ్ వెలిగించేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని అవి వేగినాక ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. దీంట్లో కొద్దిగంత కసూరి మేతి వేశాను, ఎందుకంటే కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. కసూరి మేతి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత బుడకాకరకాయలు ఏవైతే మనం కట్ చేసుకున్నామో వీటిని అందులో వేసుకోవాలి. మా తెలంగాణలో బుడకాకరకాయలు అంటాము. మీ వైపు ఏమంటారో కామెంట్లో చెప్పండి. తర్వాత మనం సన్నగా తరుక్కున్నటువంటి టమాటా కూడా వేసి కలుపుకోవాలి. దీని తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేయడం వల్ల మంచిగా ముక్కలు ఉడుకుతాయి, వాటి కూడా మంచిగా పడుతుంది. తర్వాత ఒక స్పూన్ కారం పొడి వేశాను. మీకు ఒకవేళ కారం ఎక్కువ తినకుంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. కొద్దిగా పులుసు పోస్తాం కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. మంచిగా కలుపుకున్నాక ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల నుంచి తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఈ లోపల ముక్కలకు ఉప్పు కారం పడుతుంది. అప్పుడు ఏదైతే చింతపండు మనం పులుసు పీసుకు పెట్టుకున్నామో ఆ పులుసు ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా ఉడుకుతుంది. చివరగా దించే ముందు మనం కొద్దిగా బెల్లం వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ముక్కలు మంచిగా ఉడికినాయి. కర్రీ కూడా మనకు గ్రేవీ దగ్గరకు వచ్చింది. రెడీ అయిందండి కర్రీ. ఒక బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇట్లు మీ వెంకటరెడ్డి. బుడకాకరకాయ కూర ఎంతో కమ్మగా. థ్యాంక్ యూ.